మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ట్యాబర్నకల్ లూథరన్ సంఘ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. I am so delighted and blessed being with you all in the last Sunday of this year, the first Sunday after Christmas. నాకు చాలా బాధ వేసింది. I never seen Reverend Yacobo fell sick. నా ప్రియమైన శిష్యులు, నేను రిటైర్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. ఈ విరామ కాలంలో ప్రతి క్రిస్మస్ లెంటెన్ సీజన్లో ఆ గుంటూరు బెల్ట్లో నేను పిలిచే ట్రినిటీ పాస్టర్స్ 3 ఉన్నారు. యాకోబ్ పాస్టర్ గారు, వినోద్ మిశ్రా పాస్టర్ గారు, కర్తా దిలీప్. ఒక బెల్ట్లో ఉంటారు వాళ్ళు, 3 ప్యారిష్. సో ఎవ్రీ ఇయర్ దే ఇన్వైట్ మీ. అమ్మగారు నేను వెళ్ళి వారితో నా పూర్వ విద్యార్థులు శిష్యులని భావనతో కాకుండా సహా పరిచారకులముగా వారి కుటుంబాలతో వారి విశ్వాసంతో గడపటం అలవాటు. మరి ఈ సమయంలో వచ్చిన కాలం నుంచి ఇక్కడికి ఆహ్వానించాలనుకున్నారు, కానీ ఇట్లా అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో మరి ఆహ్వానం రావటం, మిమ్మల్ని కలవటం. బట్ ఐఎమ్ వెరీ ఫర్వెంట్లీ ప్రేయింగ్ ఫర్ హిజ్ రికవరీ. అందరం ప్రార్థిస్తున్నాం. దేవుడు కొంత ఉపశమనం అనుగ్రహించాడు. సో హీ ఈజ్ హియర్ విత్ అస్. అందును బట్టి పాస్టర్ గారిని, పాస్టమ్మ గారు, సుప్రియమ్మ గారిని, వీరి వివాహం కూడా నేనే పాల్గొన్నాను, చేశాను స్వర్ణ గ్రామంలో. సో ఐ లవ్ దిస్ ఫ్యామిలీ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఇక పాస్ గారు చెప్తూ ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు ఒక పెద్ద ఆయన అండి, కానీ ఎక్కడికి వచ్చి చూస్తే ఆయన మా మిత్రులు. ఇద్దరము కలిసి సెంట్రల్ గుంటూరులో పాస్టర్గా చేశాను. గుంటూరులో తర్వాత నేను ఏసీడీసీకి వచ్చిన తర్వాత కూడా వారు వనస్థలిపురం పాస్టర్గా సంతోష్ నగర్ ప్యారిష్లో ఉన్నప్పుడు వీ హ్యాడ్ ఎ గుడ్ ఫెలోషిప్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. అందును బట్టి మరొకసారి వారితో పాస్టమ్మ గారితో చూచి ఈ ఆరాధనలో పాల్గొనటం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా ఆదివారపు ఆరాధనలో మీతో కలిసి ఆరాధించడం బట్టి, ట్యాబర్నకల్ లూథరన్ చక్కటి సహవాసాన్ని కూడా చూడటం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి కార్యక్రమాలను బట్టి లిమిటేషన్ ఆఫ్ టైమ్ ఈజ్ వెరీ మచ్. ఐ ఆమ్ ఇన్స్ట్రక్టెడ్. సో తప్పకుండా ఇప్పుడు 11:20 అయింది, 12 లోపలే ముగిస్తాను. మొదటి పాఠంలో ప్రవక్త నిరాశలో ఉన్నటువంటి చెరకు పోతున్న వారికి దేవుడిస్తున్నటువంటి ప్రేమతో కూడిన శిక్ష మాత్రమే గాక, దేవుడు తిరిగి రాజ్యాన్ని కడతాడు. ఆ ఎండినటువంటి దావీదు వంశము మొద్దు నుండి ఒక చిగురు వస్తుంది అని ఒక చక్కటి నిరీక్షణాత్మక సందేశం ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు అందించబడి, 2వ పాఠంలో హెబ్రీ పత్రికా కార్డు 2:9-16లో క్రీస్తు మనుషులలో ఒకడిగా సహోదరత్వం కలిగి, దేవకుమారత్వం కలిగి మనుషులకు
మరణం అనే భయాన్ని కల్పిస్తున్నటువంటి అపరాధిని జయించి విజయుడుగా అట్టి యేసు ప్రభు యేసును ఘనపరుస్తున్నా. అంటే అంత శక్తివంతుడైన ప్రభు మనకున్నాడు, జయించే ప్రభు మనకున్నాడని విశ్వాసులకు ఒక విశ్వాసం, నిరీక్షణ కల్పిస్తున్నట్లు మనకు కనపడుతుంది. సువార్త పాఠంలో మనకి ఒక లోకాన్ని విడిచి వెళ్తున్న ఒక వృద్ధుడికి లోకరక్షకుడు, రక్షణ, వెలుగు లేక నా యొక్క అంతిమ కోరికను నెరవేరుస్తూ ఉండగా నాకు కలిగిన ఆ రక్షణ నా చేతులలో ఉంచబడగా నేనెంత ధన్యుని అని ఒక గొప్ప కృతజ్ఞత, మహిమాత్మక ఆత్మ పూర్ణతతో తాను ఆనందిస్తూ పాడిన పాట నాదా. మన నిత్య ఆరాధనలో మన లూథరన్ పితరులు పెట్టారు సమాధాన గీతం. ప్రభు అయిన బల్ల, యేసు బల్లను కమ్యూనియన్ సర్వీస్లో సమాధాన గీతం పాడతాం సమయానికి. ఈ 3 పాఠాలను ఈ చివరి ఆదివారంగా ఈ క్యాలెండర్లో ఈ సంవత్సరం లూథరన్ లిటర్జికల్గా ఫస్ట్ సండే ఆఫ్టర్ క్రిస్మస్గా, ఇంకా క్రిస్మస్ ఆవరింపులో తలంపుల్లో సాగుతున్న మనకి మరొకసారి ఒక చిన్న అంశాన్ని మేము ముందు పెట్టి త్వరగా చిన్న ధ్యానం చేద్దాం. ఆ అంశము ప్రభువునందు విశ్వసించి నిరీక్షించు. ట్రస్ట్ అండ్ హోప్ ఇన్ ద లార్డ్. చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభువా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేసుకొని మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక చిన్న కథతో ఐ విల్ స్టార్ట్ మై డివోషన్. ఒకసారి చైనాలో ఒక క్రైస్తవుడు యేసు ప్రభు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడని తన స్నేహితులతో, పొరుగు వారితో చెప్తా ఉన్నాడు. చైనాలో 3 మతాలు ఉన్నాయి. కన్ఫ్యూషియస్ మతం, బౌద్ధ మతం, ఇక మతంగా చెప్పుకునే కమ్యూనిజం. సరే, ఒకరోజు తన చుట్టూ ఉన్న స్నేహితులు యేసు ప్రభు అంత గొప్పవాడున్నావు, ఏంటయ్యా చెప్పు ఒక్కసారి వివరంగా అంటే వారికి ఒక చిన్న కథ చెప్పాడు. ఒక మనిషి త్రోవన వెళ్తూ ఉన్నాడు. పొరపాటున గుంటలో పడ్డాడు. పైకి రాలేకపోతున్నాడు. కేకలు వేశాడు. చివరికి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టి, దేవా నన్ను పైకి తీసుకురా. మొదట కన్ఫ్యూషియస్ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెరివాడా, గుంటలు ఎందుకు పడ్డావు? రోడ్డు మధ్యన నడవాలని తెలియదా? ఇక నుంచి పక్కన నడవద్దు, రోడ్డు మధ్యలో నడువు అని చెప్పి మాయమైపోయాడు. కన్ఫ్యూషన్స్ మొత్తం దేనికి గుర్తంటే డిసిప్లిన్కి, సెల్ఫ్ డిసిప్లిన్, ఆత్మ క్రమశిక్షణకు నేర్పినటువంటి మతం. తరువాత ఇంకా అతను ఎవరు నన్ను రక్షిస్తారు, దేవా దేవా అని కేకలు వేస్తున్నాడు. హి వాజ్ ప్రేయింగ్ ఫర్ హెల్ప్. దెన్ లార్డ్ బుద్ధ అపియర్డ్. బుద్ధుడు కనపడి ప్రత్యక్షమై ఫూల్ అన్నాడు. అంటే పనికి మాలినవాడా, నీ కర్మ అనేసి మాయమైపోయాడు. ఇంకా విలపిస్తున్నాడు, ఎవరు, హూ విల్ లిఫ్ట్ మీ అప్,
స్టిల్ హీఈస్ క్రయింగ్, ప్రేయింగ్. అప్పుడు ఒక మనిషి దగ్గరగా వచ్చాడు, చూచాడు, దగ్గరగా వచ్చి తన మీదున్న వస్త్రాన్ని తీసి అతనికి అందించి, కుమారుడా, ప్రేమగా, మై సన్, హోల్డ్ ఇట్ అండ్ కమ్ అప్. అది పట్టుకున్నాడు, పైకి వచ్చాడు. మరలా అతని మీద భుజం మీద చెయ్యి వేసి, బాబు జాగ్రత్తగా వెళ్ళు అని ఆ క్లాత్ను, తన పై వస్త్రాన్ని అతనికి కప్పాడు. ఆయనే ప్రభు అయిన యేసు అని చెప్పాడు. ప్రజలు అర్థం చేసుకున్నారు, క్రీస్తు ప్రేమించేవాడు, క్రీస్తు క్షమించేవాడు, యేసుక్రీస్తు రక్షించేవాడు, ప్రేమతో రక్షించేవాడని వారికి. అందుచేత ఈ దిన పాఠాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రైస్తవ్యంపై జరుగుతున్న దాడులు లేక వ్యాఖ్యానాలు విశ్వవ్యాపితంగా మన దేశంలో క్రైస్తవ్యం దేని మీద పుట్టింది, ఆధారపడింది, సాగుతుంది అని ప్రశ్నించుకుంటే, ఇట్ ఈజ్ బిల్ట్, ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ ఈజ్ కంటిన్యూయింగ్, స్పెషల్లీ హోలీ ఆన్ ఫెయిత్ అండ్ హోప్. విశ్వాసము, నిరీక్షణ మీద ఆధారపడింది. ఫిలిప్పీ సంఘాన్ని, విశ్వాసులను బలపరుస్తూ పౌలు ఒక లేఖ రాసి, ఎక్కడి నుంచి బంధకాలలో, రోమా బంధకాలలో ఉంది. క్రైస్తవ్యానికి చాలా హింసలు జరుగుతున్న కాలంలో ఫిలిప్పీ సంఘానికి బలపరిచేందుకు లేఖ రాశాడు. ఆ లేఖలో మొదటి అధ్యాయం 30వ వచనం, ఫిలిపియన్స్ 1:30 ఏమని ఉందంటే, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమపడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహించాడు. సో వెన్ వీఆర్ బిలీవింగ్, క్రీస్తును విశ్వసిస్తుండగా, థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ, క్రీస్తును విశ్వసిస్తుండగా శ్రమలు, ఒక్కసారి మనం ద వెరీ కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్కార్నేషన్, క్రీస్తు నరావతారం, జన్మం, ఆ వృత్తాంతాలన్నీ చూడండి. క్లిష్టతలో, సంక్షోభాల్లో, నిందల్లో, లోకమంతా చీకటిగా ఉన్న సమయంలో లోకరక్షకుడు ఉదయించారు. ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, జీసస్ ఈజ్ బోర్న్ యాజ్ సేవియర్ వెన్ ద హోల్ వరల్డ్ ఇన్ ద డార్క్నెస్. లోకము చీకటిలో కొట్టుమిట్టాడుతుండగా, ప్రవచనం ఏమని ఉంది, యెషయా 9:2, చీకటిలో కూర్చుంటున్న జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. జకర్యా నోటి మాట వచ్చిన తర్వాత, when he believed in Jesus after his dumbness on the naming day of Zechariah, ఆ పరిశుద్ధాత్మ ప్రేరితుడై ఆయన పాడిన పాట చూస్తాం లూకా సువార్త మొదలు. బట్ 1:179 లూక్ 1:79లో ఏమంటున్నాడు, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై అరుణోదయ దర్శనము. సో దట్ ఈస్ ద క్రిస్మస్, దట్ ఈస్ ద జాయ్. శ్రమలలో, కష్టముల్లో, ఇబ్బందుల్లో నీవు నీ దేవుణ్ణి విశ్వసిస్తే, ఆ విశ్వాసమునందు ఆయన సన్నిధిలో నీకు సంతోషము, కృతజ్ఞతలు పెళ్ళుతుండగా, దేర్
రైజెస్ ద వెరీ హోప్. ఈ దిన పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. లెటర్స్ రెట్రోస్పెక్ట్ ఆల్ 51 ఆర్ 51 మరి లెక్క పెట్టుకుంటే ఇది ఈ సంవత్సరంలో జరిగిన ఆదివారాలు, లేక మామూలుగా ఈ డిసెంబర్ వరకు ఉన్న అన్ని దినాల్లో దేవుడు నాకు ఎంతగా దగ్గరగా ఉండి సంతోష సమాధానం ఇచ్చాడు. అయితే ఎంతగా నౌ యువర్ పాస్ట్ ఈజ్ ఇన్ సిక్నెస్, ఎంతగా ఎన్నిసార్లు నాకు రోగములు బాధలు వచ్చినను నా విశ్వాసాన్ని, నా ఆనందాన్ని, నా నిరీక్షణను పట్టుకొని ఉన్నాను. బట్ టుడే ద హోలీ స్పిరిట్, ది లూథరన్ లిటర్జికల్ లెసన్స్ ఛాలెంజెస్ అదే మనకి ఎలాంటి సిచ్యుయేషన్, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, అవర్ గాడ్ ఈజ్ ఎ సేవింగ్ గాడ్. లోకరక్షకుడు జన్మించెను. ఇక్కడ ఇశ్రాయేలు చెర అనుగ్రహించాడు, విడుదల అనుగ్రహిస్తున్నాడు. విడుదల సువార్తలో భాగంగా ఈ దినం యెషయా 11:1-5 వరకు చదువుకున్నప్పుడు ఈజ్ వాళ్ళకు ఒక నిరీక్షణ పుట్టిస్తున్నాడు. చెరకాలంలోనే, చెరకు పోయే కాలంలోనే, చీకటి కాలంలోనే మీకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు దట్ ఈజ్ ఓన్లీ నాట్ కన్ఫైన్డ్ టు ఇజ్రాయెల్, దట్ విల్ బీ టు ద హోల్ వరల్డ్, విచ్ దట్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ది దెన్ ఈవెన్ ఆఫ్టర్ ది till they just don't accept Jesus. అందుచేత ఈ ఈ ఈ సందర్భంగా మనం ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ, కనికరము, సంతోష సమాధానాలు మరి ఉంటున్నాయి. ఈ సందర్భంగా ఈ కొద్ది ధ్యాన ఆహ్వానం నాకు వచ్చిన తరువాత ఒక 24 గంటల సమయంలో నేను ధ్యానం చేసుకుంటుండగా దైవ ప్రేరణలో నాకు కలిగిన ఒక చక్కటి పాట గుర్తొచ్చింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 67వ పాట తీయండి, పాడవద్దు, ఊరికే చూద్దాం అర్థం. 67వ పాట, అది రాసినది ఆంగ్లంలో హౌ గ్రేట్ ద వార్ట్ బై కార్ల్ బోబెర్గ్. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, క్రీస్తు జన్మ సమయంలో అంత గీతాలే, కష్టములో, నష్టములో, అపనిందల్లో, ఇంకా ఇతరమైనటువంటి అనేక క్లిష్టతలో they were rejoicing in the Lord because of the blessings. They came to know if God's word is there, if God's promise is there, that will be fulfilled. ఆయన వాగ్దానం చేయు దేవుడు, ఆ వాగ్దానం నేను నమ్మాలి. ఆ వాగ్దానం మా పితరులకు తన ప్రేమ కనికరాలతో ఇచ్చి నెరవేర్చిన వాడు నిబంధన దేవుడు. హీ నెవర్ ఫెయిల్స్. దట్ ఈస్ ద ఫెయిత్. అందుకే ఎలిజబెత్ గీతం చూడండి, మరియ గీతం చూడండి, జకర్యా గీతం చూడండి, వాళ్ళందరూ కూడా భయము, ఆందోళన, నిందలు ఉన్న సమయంలో, అసాధారణ పరిస్థితుల్లో దే వర్ గ్లోరిఫైయింగ్ గాడ్, దే వర్ రిజాయిసింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ క్రయింగ్. బాధ, దుఃఖం పడాల్సిన పరిస్థితుల్లో. దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్. వాట్ టుడే గాడ్ ఈజ్ గివింగ్ టు us. ఈ కార్ల్ బోబెర్గ్ హౌ గ్రేట్ ద వార్ట్లో ఉన్న ఒక్క వచనాన్ని మనం పాడుకుందాం. చూడండి, 67 శాశ్వత విషయం. మహాదేవా నీ ఏక పుత్రుండిలన్, పాడండి పర్యవాళ్ళు. నాహేయ పాపముల్ భరించిన సహాయుడై తమరణించెనంచు ఓహో ఆశ్చర్య పాడి స్మరింతున్.
ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతరం మహాదేవా నా రక్షకా నమస్కరింతునే మరణీయో మహాదేవా. థ్యాంక్ యూ. ఓ భక్తుడు అంటున్నాడు, హృదయములో సంతోషము పెళ్ళుబికినప్పుడు కృతజ్ఞత వరద వలె పారుతుంది. When your heart is filled with great joy, the thankfulness flooding. సంతోషించినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఒకసారి గుర్తు చేస్తున్నాను, హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాయ్. హ్యాపీనెస్ సంతోషము, జాయ్ ఈజ్ అకార్డింగ్ టు పాలిన్ థాట్. పౌలు ఇస్తున్నటువంటి మాట జాయ్, ఆ మూల పదంకి అర్థం ఏంటంటే దేవుడిచ్చే ఆనందం, ఆ సంతోషం. అనగా కష్టము, చెర, ఇబ్బంది, హింస, నష్టము లో కూడా యు ఆర్ విత్ యువర్ గాడ్. ఆయన ఉన్నాడు నాకు, ఇమ్మానుయేలు దేవుడు నాకున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నాకు సహాయకుడుగా యుగాప్తి వరకు ఉంటాడు, యుగాంతం వరకు ఉంటాడు. దట్ ఈస్ ద కవర్నెంట్, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్. అటువంటి విశ్వాసం ఉన్నవారు సంతోషించి కృతజ్ఞత తెలిపి దేవునికి ఎంతో నిరీక్షిస్తారు. రాత్రివేళ చీకటి, గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరులు ఎవరు? యేసు జన్మ సమయంలో యూదియ సమాజంలో దే ఆర్ డిఫైన్డ్ పీపుల్. దే నెవర్ అలౌడ్ టు బీ టు ద హోలీ ప్లేసెస్. ఎందుకంటే వాళ్ళు మురికివారు, అపవిత్రులు, పామరులు, ధర్మశాస్త్రాన్ని పాటించని వారు, ఊరు బయట ఎక్కడెక్కడో తిరిగేవారు. బట్ గాడ్ హ్యాస్ చోజన్ దెమ్. ఆ మురికి వారి దగ్గరికే, ఆ నీచులు, తృణీకరింపబడిన వారి దగ్గరికి పరలోక దూత వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించగా దేవదూతల సైన్య సమూహము గాన ప్రతిగానములు చేయగా దే వర్ బ్రష్డ్ అవుట్. వారిలో ఉన్న అపరిశుద్ధత, వారిలో ఉన్న అజ్ఞానం తీసివేయబడింది. ఏమన్నా రాయబడి ఉందా? ఈ రోజుల్లో ఏమంటున్నారంటే అందరూ December 25 రాయబడి ఉందా బైబిల్లో? దోస్ హూ డోంట్ నో అబౌట్ గాడ్ అండ్ ఫెయిత్, ది లిటరల్ వాల్యూ, మీనింగ్స్ ప్రశ్నలు వేస్తున్న కాలంలో, సందర్భంలో ప్రజల మధ్య మనం ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి సత్యం ఏమిటంటే, చూడండి ఒకసారి, సమయాన్ని బట్టి నేను కొంచెం వేగంగా పోతున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు చక్కగా చెబుతున్నాడు. యెషయా గ్రంథం చదవటానికి సమయం లేదు, దట్స్ వై ఐఎమ్ నాట్ అలవింగ్ ఆర్ నాట్ ఐఎమ్ రీడింగ్, జస్ట్ ఐఎమ్ గివింగ్ మీనింగ్. అక్కడ 6వ అధ్యాయం అంతట్లో ఆయన తన దర్శనము పిలుపు గురించి రాస్తున్నాడు యెషయా ప్రవక్త. దేవాలయంకి వెళ్ళినప్పుడు దేవాలయం అంతా కప్పబడేసిందట. ఎక్కడ? ఉన్నత స్థలంలో కూర్చున్నటువంటి దేవుని యొక్క సన్నిధితో దేవాలయం అంతా నిండిపోయి అక్కడ సెరూపులు, ఆయన చుట్టూ సెరూపులు, దూత సైన్య సమూహంలో ఆ వెలుగు ప్రకాశతలో ఉంటే ఆ తేజో మహిమను చూసినటువంటి అపవిత్ర పెదవులు కలిగిన అపవిత్ర జనముల మధ్య జీవిస్తున్న యెషయా, నేను అపవిత్ర పెదవులు గలవాడను కదా, అక్కడ దేవదూతలు
ఏమని స్వరూపులు ఏమని స్తుతిస్తున్నాయంటే, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ, బట్ ఐ యామ్ అన్హోలీ, మై లిప్స్ ఆర్ అన్హోలీ, అపవిత్ర పదములు గలవాడను, నేను నశించితిని. సీ ద రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. తెలుసుకున్నాడు దైవ సన్నిధిలో తానెవరో, తన పాపం ఏంటో, తన అపవిత్రత ఏంటో. దెన్ బలిపీఠం నుండి ఆ అగ్నిలో కారు తీసుకుని వచ్చి శరాపులో ఒకడు అతని నోటికి తగిలించగా అతడు శుద్ధుడను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. హియర్ సేమ్ థింగ్ మనం నమ్మాలి. ఎందుకంటే అంత ధైర్యము, అంత జ్ఞానము, అంత ఆలోచన, అంత సౌవార్తిక ఏమంటారు భారము, హౌ దే హ్యాడ్ షెపర్డ్స్. వాళ్ళని గూర్చి రాసిన మాటలు చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 10-15-19 5 వచనాలే ఉన్నాయి. 5 వచనాలు చదవలేం, కానీ వారు వెళ్ళిరి. వెళ్ళక ముందు ఏమి చెప్పుకుంటున్నారంటే, వాళ్ళ మాటల్లో మనకి దేవుడు ఇచ్చిన 11వ అధ్యాయం, యెషయా 11వ అధ్యాయంలో జ్ఞానాత్మ వివేచనలు గల ఆత్మ కలిగిన వాడు. సో వెన్ దాట్ దేవుడు పుడుతుండగా అట్టి దేవుని లోకాన్ని అనుగ్రహించిన పరలోకమే దిగి వచ్చి తన సన్నిధిని ప్రదర్శింపగా ఆ మహిమలో మహిమయ్యి సమీపస్తులైనటువంటి వీరు దేవర్ క్లెన్స్డ్, ఆల్ దేర్ బాడీస్, మైండ్, సోల్, దేర్ టోటల్ హోల్నెస్ ఈజ్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్డ్. అందుకే వాళ్ళు చెప్తున్న మాట చూడండి, జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళుదాం. వాట్ ఏ గ్రేట్ విజ్డమ్ దే హ్యాడ్. ఎంత గొప్ప జ్ఞానమో, ఎంత గొప్ప రెడీనెస్, సంసిద్ధత, ఎంత గొప్ప నిరీక్షణ, సంతోషము వాళ్ళలో కలిగినది. ఇక ఆ విధంగా ఆ విశ్వాసము, సంతోషంతో వాళ్ళు రాయబడ్డ మాట త్వరగా. త్వరగా అంటే వెంటనే. ఇక ఆలస్యం చేయటానికి వారు ఆశపడలేదు, వెంటనే వెళ్ళి దర్శించారు. దర్శించినప్పుడు ఇంకా పరమానందం కలిగింది. సో దేవర్ ఏమన్నాం, ఆత్మతో వారు ఏమి ప్రేరేపించబడి వెళ్తూ దారిలో తాము కన్న వాటిని, విన్న వాటిని దేవుని మయంపరచు స్తోత్రము చేయుచుండిరి. లూకా రాస్తున్నాడు, ప్రేమని దేవుని బిడ్డలారా, విశ్వాసము, విధేయత, ఆనందము, కృతజ్ఞత, నిరీక్షణ దైవ జన్మంలో మాత్రమే కాదు, దైవ సన్నిధిలో, దైవాన్ని ఆరాధిస్తున్న ఆరాధికులందరిలో, విశ్వాసులందరిలో, ఏ స్థలములో ఉన్నా గాడ్ రూల్స్ యువర్ హార్ట్. ఆయన నీ హృదయమును ఏలే దేవుడు. పవిత్ర దినాన ఇక్కడ హాజరవచ్చు, మన యొక్క మనసులను, ఆత్మలను ఇక్కడ సంప్రోక్షించవచ్చు. కానీ మిగతా రోజులు, ఈ 51 వారాలనండి, లేకపోతే ఈ 300 పై చిలుకు దినాలలో దేవుని సన్నిధి, దేవుని తోడు, ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఈ దినం ఆయన్ని ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి గొర్రెల కాపర్లు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మీకా 5:2 ప్లేస్ చెప్పబడుతుంది, బెత్లెహేమా ఇశ్రాయేలు నిలవ నీలో ఉంచు అంటూ. చూడండి, 4వ వచనంలో చాలా చక్కగా ముందే హింట్ ఇస్తున్నాడు ఇజ్రాయెల్కి. ఆ 7వ వాడు 4వ వచనం, ఆయన భూమి అంతముల వరకు ప్రబలమును. ఈజ్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఇజ్రాయెల్ టెరిటరీ, బట్ హీ విల్ బీ టు ద ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్. ఆయన రాజ్యం, యేసుప్రభు రాగానే దేవుని రాజ్య సువార్తను ప్రకటించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు. యెషయా 60:22, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలం,
ఒకసారి మనం ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ని చూద్దాం. మలాకీ ప్రవక్త నుంచి మత్తయి సువార్త వరకు ఉన్న మధ్యకాలాన్ని, మధ్య నిబంధన కాలం 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో ముందు దేవుడిచ్చిన పండుగలు ఉన్నాయి వాళ్ళకి. 3 పండుగలు. ఏమిటి? పస్కా, పనసెల్ల, రెండవది పెంతెకోస్తు, అంటే వారముల పండుగ, కొత్త పండుగ. పెంతెకోస్తు, మూడవది పర్ణశాల. ఇవి యేసు ప్రభుకు ముందు 400 సంవత్సరాలకు ముందు మధ్య న్యాయంగా పాత నిబంధన ఎండింగ్ వరకు ఉంది. కానీ తరువాత ఈ 400 సంవత్సరాల్లో ఒక 2 పండుగలు వీళ్ళు యాడ్ చేసుకున్నారు. అవేంటంటే పూరీము పండగ, క్రీస్తుపూర్వం 473 ఎస్తేరు కాలంలో. తరువాత 165 క్రీస్తుపూర్వం 165లో దేవాలయాన్ని శుద్ధీకరించి ఆ పండుగ చేసుకున్నారు. దేవాలయాన్ని ఎలాగున అపవిత్రపరిచాడో యాంటియోకస్ ఎపిఫేనస్ అనే సిరియా రాజు, ఆ కథంతా చెప్పుకోవడం మనకు సమయం లేదు. బట్ ఇట్ ఈస్ క్లెన్స్డ్, రీడెడికేటెడ్ బై యూదా మక్కబియా 165లో ప్రతిష్ఠించాడు. దానినే ఆలయ ప్రతిష్ఠ ఇప్పటికీ చేస్తున్నారు. ఈ మధ్యని హనుక్కా పండుగ ఏదో దేశంలో జరుపుతున్న యూదుల మీద కొంతమంది టెర్రరిస్టులు కాల్పులు జరిగారని మనం న్యూస్ చూసాం ఫ్యూ వీక్స్ అగో. హనుక్కా పండుగ స్టిల్ సెలబ్రేట్. ఇట్ ఈజ్ లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఆలయ ప్రతి. ఇంకా నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త బహుశా 10:22 అనుకుంటా, 10:22 ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేమునందు జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను. సో యేసు కాలంలో కూడా ఈ హనుక్కా పండుగ ఆలయ ప్రతిష్ట. ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, వై ఐ బ్రింగ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్? ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటి పండుగల్లో దైవోద్దేశం ఏమిటిదంటే మీరు మరువకూడదు, నన్ను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ ఐక్యంగా సంతోషంగా నేను నియామక కాలమున, నియామక స్థలమున, నియామక సమయంలో మీరు కూడుకోవాలి. నన్ను, నా సార్వభౌమత్యాన్ని అంగీకరించాలి. అంత మాత్రమే కాదు, నీ తరములకు కొనసాగించాలంటే యూ హ్యావ్ టు టీచ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. నీ కుటుంబ సభ్యులకు, నీ పిల్లలకు నీవు నేర్పాలి. అది పండుగ ఉద్దేశం. తర్వాత ఈ 2 పండుగలు జరిగినాయి. అందుచేత తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ట్రెడిషన్ని, పండుగలను మనం దేవుని బబులోని చెర నుండి వచ్చిన తర్వాత యూదులు ఒక చక్కటి పాట రాసుకొని పాడారు. అదేంటంటే 126వ కీర్తన. 126వ కీర్తనలో ఏమని ఉంటుంది? 126వ కీర్తనలో మరి అన్నీ చదవలేము, కానీ 3వ వచనం మాత్రం చదువుదాం. 3వ వచనంలో యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. God has done great things for us. We are glad. సంతోషము. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మనకు నష్టమో, కష్టమో, రోగమో, ఇబ్బంది, సంక్షోభము వచ్చినప్పటికీ He is with me even in my difficulty, because He always stretches His hand and lifts me up. His eyes are so generous, lovely. His hands are there always to stretch and lift me up. యేసు స్పర్శ, యేసు చాచిన హస్తాలు మనల్ని పైకి లేవనెత్తి. ఇశ్రాయేలుకు యెషయా ప్రవక్త ద్వారా ఎండిపోయాను. దావీదు ఆమె వంశం పోయిందనుకోవద్దు, ఎండిపోయిందనుకోవద్దు. ఆ ఎండిన స్థితిలో నేను రీజనరేట్ చేస్తున్నా.
చిగురు పుట్టిస్తున్న యెషయా, దావీదు వంశం నుండి రాజ్యం వస్తుంది. ఇశ్రాయేలు కాదు, లోకమంతా. లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, వాగ్దాన దేవుడు. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. దీనిలో ఉన్న సత్యాలను మనం గమనించినప్పుడు మొదటిది ఏమిటంటే దైవ వాగ్దానము మనకు విశ్వాసం కలుగజేస్తుంది. యెషయా 11:1 మొద్దు నుండి చిగురు. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన 126లో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గుర్తించిన చెర నుండి తిరిగి వచ్చిన యూదులు సంతోషిస్తూ తమ దేవుని యందు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ నిరీక్షిస్తున్న గొప్ప నిరీక్షణ. ఇంకా 5-6 వచనాలు చదవాలని ఆశపడుతున్నా. 126 కీర్తన 5-6 వచనాలు చూడండి. ఏమంటే, కన్నీళ్లు విడచుతూ విత్తువాడు సంతోషగానముతో పంట కోయును, పిడికెడు విత్తనములు విత్తువాడు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానములు చేయుచు పానలు. చూడండి ఎంత చక్కటి సంతోష విశ్వాస నిరీక్షణాత్మక గీతము తమ దేవుని యందు. బికాజ్ గాడ్ ఈజ్ ఏ ప్రొవైడర్, హెల్పర్. ఆయనే అనుగ్రహించువాడు, సహాయకుడు, సృష్టికర్త దేవుడు. నా జీవితమే నా భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. వీఆర్ ఆఫ్ హిమ్. ఆయన వలన కలిగిన ఈ జీవితము, ఆయన వలన కలిగిన ఈ భూమి ఏ పరిస్థితుల్లో అయినను ఫలింపచేయువాడు నేను. అందుకే కీర్తన 105:4 ఏమని ఉందంటే, 105 నుంచి 1-4 వరకు చూస్తే, 4వ వచనం 3వ వచనం అనుకుంటాను. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించి. దేవుడు చేసే గొప్ప కార్యాలు. ప్రియమైన టాబర్నకిల్ లూథరన్ సంఘమా, ఈ సంవత్సర సెక్యులర్ క్యాలెండర్లో డిసెంబర్ 28లో మనం ఉన్నాం. మన లూథరన్ లిటర్జికల్ క్యాలెండర్లో క్రిస్మస్ తరువాతి ఆదివారముగా, ఈ సంవత్సరములో సంవత్సరాంత ఆదివారంగా ఉన్నాం. ఇన్ని ఆదివారాలు, ఇన్ని దినాలు నా దేవుడు, నా ప్రభు నాకు ఇమ్మానుయేలు దేవుడిగా, నాకు వెలుగుగా, నాకు రక్షకుడిగా ఉండి గొప్ప కార్యాలు చేయగా నేను సంతోషించానా? ఏదైనా చిన్న కష్టము, నష్టము, రోగం, ఉపద్రవం వలన నేను ఇశ్రాయేలు వలె నైరాశ్యంలో ఎండిన ఎడారిగా మారానా? బట్ దేర్ ఈజ్ అష్యూరెన్స్, దేర్ ఈజ్ ప్రామిస్, ఐ ఆమ్ యువర్ గాడ్. ఎండిన మొద్దులో కూడా చిగురు పుట్టుదేవాడను, నశించే వారిని వెదకి రక్షించేందుకు నేను ఈ లోకానికి వచ్చానని చెబుతున్న ఆ వాగ్దానాన్ని మనము దృఢపరుచుకోవాలి. ఈ చివరి ఆదివారంలో తీర్మానం చేసుకుంటే, మొదటి ఆదివారంలో అనగా ఫస్ట్ నూతన సంవత్సరం నాడు మనం దేవునితో నిబంధన చేసుకోవచ్చు. ఎందుకంటే మన దేవుడు నిబంధన దేవుడు, మనతో నిత్యము అబ్రహాము నుంచి చెబుతున్నాడు. మరి గీతంలో ఉంటుంది చూడండి, అన్నా గీతంలో ఉంటుంది, యుగాంతముల వరకు అని ఉంటుంది. ఆయన కనికరము, ఆయన నిబంధన ఎండ్లెస్, యుగాంతం వరకు. మనం జీవించినంత కాలము, ఈ యుగములు ఉన్నంత కాలము ఆయన దేవుడుగా ఉంటాడు. చివరిగా రెండవది,
ఈ దైవ వాగ్దానంలో గొప్ప నిరీక్షణ, విశ్వాసం మాత్రమే పుట్టించదు, నిరీక్షణ పుట్టిస్తారు. సువార్త పాఠం దానికి చక్కని ఒక నమూనా తార్కాణ. వృద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, చాలా భక్తి గలవాడు, యూదుల్లో పవిత్రమైన వర్గంగా ఉండే హసీదీం అనే ఆ వర్గానికి చెందినవాడు ఈ వృద్ధుడైన సుమియోన్ అన్న మాటకు అర్థం దేవుడు ఆలకించాను. ఆయన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడంటే, రక్షకుని నువ్వు దర్శించే వరకు చనిపోవు. అందుకే రాయబడ్డ ఆ భాగంలో అతడు దేవాలయంలోనికి దేవుని ఆత్మతో వచ్చాను. చూసారా, వేర్ దెర్ ఈజ్ స్పిరిట్ యు ఆర్ ఫ్రీ. అంటే నీవు సాతాను నుండి, చెడు కోరికల నుంచి, చెడు నుంచి దూరం అయ్యావు, విమోచించబడ్డావు. టెంపుల్ ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్. గాడ్స్ గ్లోరీ, గాడ్స్ సాల్వేషన్, దేవుని రక్షణ, తేజో మహిమ నిలుచు స్థానం. ఆయన లోపలికి వచ్చి ఏమంటున్నాడు, ఆ శుద్ధీకరణ 40 దినాలు. యూదా స్త్రీ ప్రసవిస్తే 40, మగపిల్లలు పిలిస్తే 40వ దినాన శుద్ధీకరణ ఆచారం. ఆడపిల్ల పుడితే 80వ దినాన. కాబట్టి 40 దినాలకే మరియా యోసేపులు దేవాలయానికి తీసుకొని వచ్చారు. 8వ దినాన బెత్లెహేంలోనే ఆ సున్నతి ఆచారం జరిపారు. ఇప్పుడు ఇది తల్లికి శుద్ధీకరణ ఆచార ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం చేసి మరి ప్రతి జ్యేష్ఠుడిని వెల ఇచ్చి మరి విడిపించాలి. కాబట్టి దేవునికి అర్పించి ఆ లేవియకాండం 12వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఒక గొర్రె దహన బలి, ఒక పావురము పాప పరిహార బలిగా ఇవ్వాలి. కానీ వీళ్ళు అర్పించింది 2 ఏమర్పించారు? 2 గువ్వలు. బీదవారు అర్పించింది. సో యేసు ప్రభు యొక్క జన్మము పశువుల పాక, తొట్టి, పేదలు, వీరి అర్పణ కూడా ఎంత పేదలు ఇచ్చే అర్పణగా అర్పించినట్టు అక్కడ చూస్తాం. అయితే అట్టి పేద, నిరాకరించిన, తృణీకరించబడిన, అపవిత్రంగా ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారి కొరకే పుట్టాడు, వారిని పైకి లేవనెత్తాడు. మిషనరీలు, దేవుని సువార్త మన మధ్యకు 200 సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి వీఆర్ లిబరేటెడ్, వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, అవర్ లైఫ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. విద్య, వైద్య, అన్ని సామాజికమైనటువంటి ఆ మార్పులు ప్రభు అయిన యేసు సువార్తతో మనకు ఆ వెలుగు వచ్చింది కాబట్టి పూర్వం ఉన్న చీకటి పటాపంచలైంది. We become people. Before we are slaves. We were slaves to Satan and darkness. But today we are children of God. తను ఎందరు అంగీకరించో వారందరూ దేవుని కుమారులకు దేవుడు ఆయన వారికి అధికారం ఇచ్చాను. యోహాను 1:10. We are children of God. We are the members of the Tabernacle Lutheran Church. గత ఈ 2025 ఆదివారాలు అంతటి కాపాడిన దేవుడు ఈ దినం నాతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ పాటల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ హోప్. నూతన సంవత్సరం నూతనంగా ఇస్తాను. ఇతను చేతుల్లో ఉంచబడగా యూదా ఆచారం ఏంటంటే, మొదటి దినాన తొలి సంవత్సరం కానీ లేక ఇలాంటి ప్రత్యేక దినాల్లో యూదా పెద్దవారికి, పవిత్రులైన వారికి దీవెనలు కోరుతారు. యేసుప్రభు దగ్గర కూడా అందుకే చిన్నపిల్లలు తీసుకొని వచ్చింది. ఈ దినం జన్మదినం జరుపుకున్న శ్రేష్ఠ కూడా దేవుడు అనుగ్రహిస్తున్న మాటలు ఇవే. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వరకు వస్తే, చిన్న పిల్లలు, తల్లులు తమ బిడ్డలను తీసుకొని ప్రభు దగ్గరికి వస్తుంటే శిష్యులు సమయాన్ని, ఆయనను, ప్రైవసీని అడ్డుకుంటున్నారని కోపగించుకున్నారు. నెట్టిపడేస్తుంటే యేసుప్రభు వారి మీదే కోపడి ఆటంకపరచు, ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అంటూ
ఆయన వారిని ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకొని ఆశీర్వదించను. జీసస్ బ్లెసెస్ ద చిల్డ్రన్. ఇలాంటి వారిదే పరలోకం. ఇదేనో జన్మదినం జరుపుతున్న శ్రేష్ఠ అమ్మాయిరా వారి పేరెంట్స్, వారి గ్రాండ్ పేరెంట్స్, హోల్ ఫ్యామిలీ దేవుని చేత దేవుని యొక్క కృపలో ఆనందించి ఆయన సాక్షి సమూహంగా ఉన్న టాబర్నకల్ లూథరన్ సంఘంలో ఈ దినం ఉత్సవిస్తూ ఉన్నారు. దే ఆర్ గ్లోరిఫైయింగ్ దేర్ గాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ పీపుల్. అదే అంటాడు కదా, ఆయన ప్రజల ఎదుటనే నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుస్తాను అంటాడు కీర్తనకారుడు. సో దట్ ఈస్ ద డే, గ్రేట్ డే. ఈరోజు దేవుడు ఒక చూపాడు. ఎంత సంతోషిస్తున్నాడు ఆ వృద్ధుడు. నా రక్షకుని నేను చూశాను, నా చేతుల్లో ఉంచుకున్నాను, నాకు ఆయన ఇచ్చిన ఈ భాగ్యము అని ఒక పాట పాడుతున్న ఇశ్రాయేలుకు. ఎవరు ఆయన? అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమ, సకల ప్రజలకు రక్షణ. చూసారా, అట్టి గొప్ప దేవుడు నా చేతుల్లో ఉంచబడ్డాడు, నా జీవితంలో ఉంచబడ్డాడు, నాకు వచ్చాడు కాబట్టి నా జీవితం సమాప్తం. అందుకే ప్రభు బల్లను స్వీకరించిన తర్వాత మన పూర్వ లూథరన్ పితరులు పెట్టిన ఆ పాట ఇది సమాధాన గీతంగా, నీ సమాధానము అని పాడతాం. సో అంత ఉత్సాహంతో ఉద్వేగంతో ఈ ఆదివారము అట్టి పరిశుద్ధమైనటువంటి సంతోషాన్ని, విశ్వాసాన్ని, కృతజ్ఞతను, నిరీక్షణను కలిగి ఉండాలని మరొకసారి నొక్కి చెబుతూ ఉండగా, అట్టి స్పృహతో, అట్టి తీర్మానంతో, అట్టి గొప్ప ఒక దృష్టితో, లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేయను. ఆమెన్. సమస్త జ్ఞానం మించి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిననుగా. ఆమెన్.